ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, దివాళీ వస్తుంది. మరి దివాళీకి ముందు దంతెరాస్ అంటారు కదా, అంటే దంతెరాస్ యొక్క విశిష్టత ఏంటి? అంటే కొంతమంది ఏమంటారంటే ఆ రోజు బంగారం వెండి కొనాలి అంటారు. అంటే బంగారం వెండితో పాటు ఇంకొక ఇతర వస్తువులు కూడా కొనాలని చెప్పేసి నేను కొన్ని ఆర్టికల్లో చూశాను. ఒక్కసారి అంటే మనం ఎప్పుడు కూడా కొన్ని టాపిక్స్ చేస్తూ ఉంటాం, ఇప్పుడు రిలేషన్షిప్ టాపిక్స్ కానీ, స్టూడెంట్ సూసైడ్స్ కానీ. అంటే ఇప్పుడు దివాళీ వస్తుంది కాబట్టి ఒకసారి దంతెరాస్ గురించి ఆ విశిష్టత ఏంటి అంటే. ఇప్పుడు ఇండియాలో మొత్తం కూడా మన హిందూ సంస్కృతే, కానీ పాటించే ఆచారాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అలాంటప్పుడు మన సౌత్లో చేసేవి నార్త్ వాళ్ళు చేయరు. మెయిన్గా చేస్తారు, దీపావళి చేస్తారు, అలా కొన్ని చేస్తారు. ఇప్పుడు వాళ్ళు గణేష్ పూజలు పెద్దగా ఏం చేయరు. అలాగే దసరా కూడా చాలా కొన్ని చోట్ల చేస్తారు, ఎందుకంటే అక్కడ ఆచారం, వాళ్ళ ఆచారం ఏదుంది అదే చేస్తారు. ఇప్పుడు మనకు అన్ని పండుగల ఆచారం ఉంది. ఈ దంతెరస్ అనేది నార్త్లో బాగా చేస్తారు, దివాళీ బాగా చేస్తారు వాళ్ళు. ఎందుకంటే దీపావళి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన పండగ, లక్ష్మీ పూజ ఇంకా ఇంపార్టెంట్ వాళ్ళకి. టపాకాయలు కాల్చడము, దీపాలు పెట్టడము ఇదంతా ఎప్పుడో చేస్తారు, రాత్రికి ఎప్పుడో 9 అయినా సరే. ఈ లోపల వాళ్ళు అన్ని గంటల పాటు పూజే చేస్తారు, దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు. ముఖ్యంగా దీపావళి నాడు. తర్వాత ఈ దంతెరస్ అనేది, దంతెరస్ అంటే ఏంటంటే ఆశ్వేజ మాసంలో మనకి కృష్ణపక్షం అంటే అమావాస్య రోజులు, శుక్లపక్షం అంటే పౌర్ణమి రోజులు, కృష్ణపక్షం అంటే నలుపు అంటే అమావాస్య చీకటి రోజులు. ఈ 13వ రోజు, ఈ తదియ రోజున వచ్చేది ఈ దంతెరస్ అంటారు. ఆ రోజున ధన్వంతరి అంటే మన ఆయుర్వేదానికి గురువు అని చెప్తాం. మరి ఆయన అది అమృత భాండం తీసుకొని, అంటే బహుశా వైద్యానికి సంబంధించింది, ఆయుర్వేద సంబంధించింది తీసుకొని ఆయన సముద్రంలోంచి వచ్చాడు, ఆవిర్భవించాడు. కాబట్టి ఆ రోజున ఈ కార్తీక మాసంలో ఆ రోజు ధన్వంతరి నోములు కూడా చేసుకుంటారు చాలామంది చేసుకుంటారు. తర్వాత అందుకని చెప్పి ఆ రోజు ఈ మనకి దీపావళికి ముందు వచ్చే రోజు కాబట్టి ఎల్లుండి, అంటే ఈరోజు రేపు ఎల్లుండి దీపావళి కాబట్టి ఈరోజు దంతెరస్గా ప్రకటించుకుని వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా మనకి శుభంగా ఆలోచించి దంతెరస్ లక్ష్మీ పూజ అది చేసుకుంటారు. ముఖ్యంగా ఇది మన ఏం వస్తువులు కొనాలి, బంగారం కొనాలి, అది ఇది షాపింగ్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అసలు ఇది నార్త్లో లేనే లేదు. నేను నార్త్లో ఉండే వచ్చాను చానాళ్ళు. అక్కడ ఏం చేస్తారు, కేవలము వాళ్ళు ఏదన్నా ఒక కొత్త వస్తువు ఇంటికి తెచ్చే ఆచారం మాత్రం ఉంది అక్కడ. దీపావళి వస్తే బజార్లో రకరకాల వస్తువులు అమ్ముతారు అక్కడ. ముఖ్యంగా ఆయన ఒక పాత్ర తీసుకుని వస్తారు కాబట్టి ధన్వంతరి అని ఆయన కొత్త పాత్ర ఏదైనా ఇంటికి తెచ్చుకోవాలి. అది ఇనుము, కత్తులు, సుత్తులు లాంటివి తేరు. ఏం తీసుకొస్తారంటే రాగి పాత్ర కానీ, ఇత్తడి పాత్ర కానీ అలాంటివి తెచ్చుకుంటారు. ఆ తర్వాత కంచు, కాంస్యం అంటాం కదా, ఆ పాత్రలు తెచ్చుకుంటారు. తర్వాత లక్ష్మీ గణపతుల బొమ్మలు బాగా అమ్ముతారు అక్కడ, ముద్దుగా ఎంతో అందంగా ఇంత బొమ్మ దగ్గర నుంచి లక్ష్మీ గణపతుల్ని కలిపి తయారు చేస్తారు, పెద్ద బొమ్మల వరకు చాలా బాగా తయారు చేస్తారు. అవి చూస్తేనే కొన్ని ఇల్లంతా పెట్టుకోవాలనిపిస్తుంది. ఆ బొమ్మ ఒకటి కొనుక్కొని తీసుకెళ్తారు. లక్ష్మీ గణపతులు కలిసి ఉన్న విగ్రహానికి పూజ చేస్తే కలిసి వస్తుంది అని వాళ్ళ నమ్మకం. అలాగే కొత్త వస్తువులు ఏదైనా పాత్రలు తీసుకొని ఇంటికి వెళ్తారు. మహా అయితే కొత్త బట్టలు కొనుక్కుంటారు, పండగ వస్తుంది కదా, సో కొత్త బట్టలు కొనుక్కుంటారు. తప్పితే వెండి బంగారాల జోలికి వాళ్ళు పోరు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వెండి బంగారాలు విపరీతంగా పెట్టే సాంప్రదాయం కూడా వాళ్ళకి లేదు. ఏదో పెళ్ళిళ్ళకి కొంచెం కొనుక్కుంటారు. ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఎక్కువ బంగారాలు కొనుక్కుంటున్నారు, డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి కదా, మరి వెంటనే కొనుక్కుంటారు. అసలు ఆచారం అయితే వాళ్ళకి బంగారం వెండి జోలికి పోరు, ఇవే కొంటారు. కాబట్టి మన వాళ్ళు ఏం చేశారు, ధనం అనగానే, ఒక పూజ అనగానే, ఒక లక్ష్మీదేవి అనగానే వెంటనే వెండి బంగారాల దగ్గరికి వెళ్ళిపోతారు వీళ్ళు. అంటే దీనికి అదే అన్నట్టు పెట్టుకోవాలి, అదేమీ కాదు. ఇది అసలు సాంప్రదాయం అనేది ఇది. కాబట్టి ఆ పాత్ర అనేది తెచ్చుకుంటారు. ఆయన ఆ రోజు పాత్రతో ఆవిర్భవించారు కాబట్టి కొత్త పాత్రలు తెచ్చుకుంటే ఇంటికి మంచిది, అది ఏదైనా లోహంతో, ఇనుము కాకుండా. తర్వాత షార్ప్ వస్తువులు ఏమి తీసుకురారు, ఇలా మంచి వస్తువులు, పువ్వులని, అవని, బట్టలని, మంచి మంచి శుభానికి సంబంధించినవన్నీ తెచ్చుకుంటారు. మంచిగా దీపావళి రోజు కానీ, ధన్తెరస్ రోజు కానీ 2 రోజులు కూడా ధనలక్ష్మి పూజ అనేది చేసుకుంటారు. వీళ్ళేంటి బంగారం జోలికి వెళ్తారు.
డబ్బులు లేని వాళ్ళు కూడా కొంతమంది ఎక్కడో ఒకటి నుంచి కొంచెం డబ్బు తీసుకొచ్చి వెండి బంగారాలు కొనుక్కుంటారు. అదంతా అవసరం లేదండి. ఇది ప్రతిసారి మొత్తుకుంటూనే ఉన్నాం, అందరం చాలామంది మొత్తుకుంటున్నాం. అయినా సరే ఇది ఒక ఆచారం కింద తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, గోల్డ్ షోరూంలో వాళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళు ఏం కాదు కదా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. మన సౌత్లో బంగారం పిచ్చి బాగా ఉందని తెలిసి వాళ్ళు ఇక్కడ ప్రవేశపెట్టి ముందు నుంచే మనకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి, ఆఫర్లు ఇచ్చి, మన ఫోన్లు చేసి, మెసేజ్లు పెట్టి రా 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 అని పిలుస్తారు. ఆఫర్లు పెట్టామని, అందులో తగ్గించాం, ఇందులో తగ్గించాం అని పిలుస్తారు. మనకేమో బంగారం ప్రాపర్టీ కింద ఆలోచిస్తాం కాబట్టి మనం పరిగెట్టుకెళ్ళి కొంటాం. అది వాళ్ళకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది, వాళ్ళ బిజినెస్. అందుకని బంగారం వ్యాపారం వాళ్ళకి బాగా నడుస్తుంది. నార్త్లో ఇది ఏమీ లేదు. తర్వాత మనము మంచిగా పూజ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనసు పెట్టి భగవంతుడిని ప్రార్థించాలి కానీ ఇవన్నీ పెట్టి పూజ చేయటం అనేది అంత అవసరం లేనే లేదు. ఇంకా చెప్పాలంటే సముద్రంలో దొరికేవి ఏంటి, గవ్వలని, తర్వాత తామర గింజలని, గోమతి చక్రాలని, ఉప్పు అని, ఇలాంటివి లక్ష్మీ అమ్మవారికి ఇష్టం. సముద్రతనయ అంటారు కాబట్టి పాలతో చేసినటువంటి నైవేద్యాలు, ఫ్రూట్స్. అమ్మవారికి దాడిమి ఫలం అంటే చాలా ఇష్టం, దానిమ్మ ఫలం, అది పెడతారు. సో అలాంటి ఇష్టమైన వస్తువులు అమ్మవారికి పెట్టి మనము చక్కగా పూజ చేసుకోవచ్చు. అలా ఎవరు చేయట్లేదు. అంటే బంగారం వెండే కాకుండా ఇంకా ఇతర వస్తువులు అంటే ఏం పెట్టాలి మేడం? ఇది ఇప్పుడు చెప్పాను కదా, గోమతి చక్రాలని, తామర గింజలు, తర్వాత చక్రాలు, గోమతి చక్రాలు, తర్వాత చిన్న చిన్న గవ్వలు, నాణ్యాలు మన దగ్గర ఉంటాయి కదా, ఆ నాణ్యాలు. ఏమన్నా కొంచెం డబ్బులు ఉంటే పెట్టుకోండి, లక్ష్మీ పూజ కాబట్టి. అది డబ్బులు అనేవి మరి ఒక 1000 రూపాయలు పెట్టుకున్నా, 100 రూపాయలు పెట్టుకున్నా ఒక కట్ట ఇంతలాగా అనిపిస్తుంది, అది మనకు తృప్తి. అది ఒక కట్ట పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మంచిగా ఆ డబ్బుల్ని కానీ గవ్వల్ని కానీ మంచిగా చుట్టూతో దీపాలు పెట్టి అమ్మవారికి మంచిగా పూజ చేసుకుని ఆ డబ్బుల్ని గవ్వల్ని గలగల్లాడించాలంట. ఆ సౌండ్ అంటే అమ్మవారికి ఇష్టం. అంటే గవ్వల మధ్యన సముద్రంలో నుంచి పుట్టిన ఆవిడ కదా, సో ఆవిడకి ఆ సౌండ్ అంటే ఇష్టం. నిత్యం ఆవిడకి సముద్రంలో గోలే కదా, ఆ హోరు ఆవిడ వినిపిస్తూ ఉంటుంది, ఆవిడకి అలవాటు అవుతుంది, ఇష్టంగా కూడా ఉంటుంది. సో ఆవిడకి ఆ సౌండ్ అనేది చేయాలట పూజ చేసినప్పుడు. ఆవిడ ఇష్టపడి ఆ సౌండ్కి అక్కడే ఉంటుంది అని చెప్పి ఒక నమ్మకం. ఇక తామర పువ్వులతో కూడా పూజ చేయొచ్చు. ఆవిడకి పాలతో అభిషేకం చేసుకోవచ్చు, పసుపు కుంకాలతో చేసుకోవచ్చు, అనేక రకాలైనటువంటి పువ్వులతో చేసుకోవచ్చు. కానీ ఒక 100 రకాల పిండి వంటలు పెట్టామా, వెండి బంగారాలు పెట్టామా, అబ్బో గొప్ప, అసలు అవసరం లేదండి. అదంతా కూడా మీరు డబ్బులుండి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, అది వేరు. కానీ ఈ సాంప్రదాయంలో దాన్ని దూర్చి మనం కొత్త ఆచారాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. ఉప్పు పెట్టమని చెప్తారు చాలామంది, ఇంకా ఏవో కొన్ని వస్తువులు కొనమంటారు. అది ఇల్లంతా నీట్గా ఊడ్చే చీపురి కూడా లక్ష్మీదేవితో కొలుస్తారు. కొత్త చీపురి తీసుకొచ్చి దానికి కూడా పూజ చేయండి అని చెప్తారు. అంటే మరి ఆ చీపురా అనుకుంటే నేనేం చెప్పలేను. కానీ ఇప్పుడు చీపుళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేసేటప్పుడు కానీ మామూలుగా కానీ గవ్వుకుని బయట పారేయరు. అది లక్ష్మీదేవితో సమానంగా పూజిస్తారు. కాలుకి తగలనివ్వరు. ఒక పక్కన జాగ్రత్తగా దాన్ని ఏ యాంగిల్లో పెట్టాలో ఆ యాంగిల్లోనే పెట్టాలి, ఎలా పడితే అలా పెట్టకూడదు. అసలు దానికి చాలా కొంచెం నియమాలు ఉన్నాయి. ఇలాంటివి పాటించుకోండి, ఇల్లు మీకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్తో శుభంగా ఉంటుంది. కానీ మీరు డబ్బు లేనప్పుడు భర్తని మనం చెప్పుకున్నాం, భర్తను వేధించి లేకపోతే అప్పు చేసి తీసుకురావడము ఇలాంటి అవసరం లేదు. ఒకవేళ మీరు ఏదైనా పాత బంగారం మార్చుకోవాలన్నా, డబ్బులు బాగానే ఉన్నాయి, బంగారం ఈ సందర్భంగా కొనుక్కుందామని అనుకున్నా కొనుక్కోండి, అంతవరకే. కానీ దీనికి ఆచారంలో దీన్ని దూర్చి జనాన్ని ఇరిటేట్ చేసేసి వాళ్ళు పిచ్చోళ్ళని చేయొద్దని నేను చెప్తున్నా. థ్యాంక్ యూ.